మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ వ్యవస్థ ప్రజల మధ్య పూర్తిగా పలుచనైపోయిన పరిస్థితుల్లో పులివెందుల జెడ్పీటీసీతో పాటు మరికొన్ని చోట్ల ఒంటిపేట జెడ్పీటీసీ మరికొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. బట్ అందరి దృష్టి కూడా పులివెందుల మీదే కేంద్రీకరింపబడి ఉంది. ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రత్యర్థి టీడీపీ కాదు, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అని చెబుతూ వస్తున్నారు. కారణం లేకపోలేదు. అక్కడ ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు 10%కు మించి ఉండే పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులు పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అని వైసీపీ వాళ్ళ వాదనకు బలపరుస్తూ అడుగడుగునా కూడా పోలీసులు, ఎలక్షన్ కమిషన్ వైసీపీని వెంటాడారు. తెలుగుదేశం పార్టీకి పూర్తి వత్తాసు పలికారు. సో అవి ముగింపు దశకు వచ్చింది. ఈరోజు ఫైనల్ బ్యాటిల్ పోలింగ్. ఇంక ఈరోజు ఎంత ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందో అని చెప్పి భయం వేస్తుంది. ఏ విధంగా వ్యవస్థలు మరింత దిగజారిపోతాయో అని చెప్పి భయం వేస్తుంది. ఇన్ని రోజులు ప్రలోభాలకు అడ్డు లేదు, నిబంధనలు అనేటివి లేవు. తెలుగుదేశం పార్టీ ఇష్టరాజ్యం. మనం చూసిన రాత్రి కూడా చీరలు, డబ్బులు పంచుతున్నటువంటి వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా, మనుషుల మీద హత్యా ప్రయత్నాలు చేసినా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేసినా కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది. సో అది ఈరోజు ముగింపుకు వచ్చింది. ఇంత దారుణంగా వ్యవస్థలను వాడుకొని తెలుగుదేశం పార్టీ ఏం సాధిద్దాం అనుకుంటుందో మనకైతే తెలియడం లేదు. కానీ అసలు ఈరోజు పోలింగ్ రోజు సజావుగా సాగేనా? ప్రజలందరూ స్వేచ్ఛగా వెళ్ళి ఓట్లు వేసారా? ఎలాంటి ఇబ్బందులు, గొడవలు లేకుండా జరుగుతాయా? ఏమో తెలుస్తుంది. వాస్తవానికి పోలింగ్ జరిగే రోజు స్వేచ్ఛగా జరిగింది అని అంటే ఇక మనం ఆ జడ్పీటీసీ చుట్టూ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆ జడ్పీటీసీలో వైసీపీ బలం ఏంటి అని. కనీసం ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు ఏనిస్తారా? ఏ విధంగా ఉంటుంది ఈరోజు చూద్దాం. ఫైనల్ బ్యాటిల్ అయిపోయిన తర్వాత ఎల్లుండి ఎన్నికలు ఫలితాలు. ఈరోజు ఎన్నికలు, ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈరోజు వెరీ బిగ్ డే. అండ్ ఫలితాలు వచ్చే రోజు కూడా ఏమంటే నెక్ టు నెక్ వచ్చిందంటే ఆ రోజు కూడా బిగ్ డే అవుతుంది. ఫస్ట్ ఈరోజు అయితే గడవనియండి ఏం జరుగుతుంది.